వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా టీచర్స్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా టీచర్స్. ఒకసారి వాళ్ళ విద్యార్థులకి ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. ఆ టాపిక్ ఏంటంటే దేవుడు కనిపిస్తే మీరేం కోరుకుంటారు, దేవుడు కనిపిస్తే మీరేం కోరుకుంటారు. దాని గురించి ప్రతి విద్యార్థికి కూడా ఒక వైట్ పేపర్ ఇచ్చి ఆ వైట్ పేపర్ మీద తన అభిప్రాయం రాయమంటారు. అందరూ రాస్తారు. ఆ టీచరు ఆ పేపర్స్ని వాల్యుయేషన్ చేస్తుంటుంది. వాల్యుయేషన్ చేసినప్పుడు ఒక పేపర్ చూసి ఆ టీచర్ ఏడుస్తుంది, కళ్ళ నీరు వస్తుంటాయి. వాళ్ళ హస్బెండ్ అడుగుతారు పక్క టీచరు, ఏమా ఎందుకు అలా ఏడుస్తున్నావు అని. ఆ పాప ఏం రాసిందంటే దాంట్లో, నేను మా డాడీ చేతిలో సెల్ ఫోన్ అవుతే బాగుంటుంది. ఎందుకంటే మా ఫాదరు ఎప్పుడు కూడా సెల్ ఫోన్ చేతిలో పెట్టుకునే ఉంటాడు. తర్వాత దాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటారు, ఛార్జింగ్ పెడతారు. ఏదైనా రిపేర్ వస్తే వెంటనే రిపేర్ చేస్తారని దాంట్లో రాసుంటే, అలా నేను సెల్ ఫోన్ అవుతే నేను మా డాడీ చేతిలోనే ఉండొచ్చు కదా అని అమ్మాయి రాస్తుంది. అడుగుతాడు పక్క టీచరు, ఎవరు రాశారంటే అది వాళ్ళ అమ్మాయి రాస్తుంది. అలా అంటే ఒక విద్యార్థి అనేవాడు పేరెంట్ గురించి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడన్న దాని గురించి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. ఆ ప్రేమను అనేది మనం అందించకపోతే వాళ్ళు వేరే చోట ఆ ప్రేమను పొందడానికి తాపత్రయపడతారు. డియర్ పేరెంట్స్, ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే, పేరెంటింగ్ అనేది చాలా కష్టం. దీనికి ఎక్కడ కూడా కాలేజీలు స్కూల్స్ ఉండవు. పేరెంటింగ్ అనేది మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటామంటే, పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేయండి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మన తాతలు వాళ్ళ తాతలు మొత్తం ఇంచుమించు 10 మెంబర్స్ అన్న ఆ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండేది. అలా కలిసి ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసినా వాళ్ళు శిక్షించేవారు, సర్ది చెప్పేవారు. 2 విధాలా ఉంది. ఈ టెక్నాలజీ యుగంలో మీకు తెలుసు గట్టిగా